నేటి ఆరాధనకు చేరువచ్చినటువంటి దేవుని పిల్లని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు కీర్తనలు పాడి అలాగే వాక్యపఠనం చేసినటువంటి దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పిల్లలు అలర్ట్ చేయకుండా చూడవలసినటువంటి బాధ్యత మీపై ఉంది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా ఆత్మలకు కన్న తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మరి నేటి ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు కూడా మరి నీ ప్రియ పిల్లలుగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు ద్వారా విమోచింపబడినటువంటి నీ పిల్లలుగా, నీ కుమారుని రక్తములో కడగబడినటువంటి నీ పిల్లలుగా, నీ సొత్తుగా నీ ప్రజగా ఏర్పరచబడినటువంటి వారిగా తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ స్థలములో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి తండ్రి, నా ఆత్మతో సత్యముతో ఆరాధించుకునేటువంటి ధన్యతను, భాగ్యాన్ని మా జీవితంలో మీరు ప్రసాదించిన మీ కృపకై నిండు హృదయంతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మరి ఈ సమయంలో చెప్పనై ఉన్నటువంటి మా తండ్రి అంశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పిల్లలకు నీ ఉద్దేశాలు నీ యొక్క లేఖన గ్రంథం నుంచి వినిపిస్తుండగా తండ్రి, మీరే సమయోచితమైనటువంటి జ్ఞానము, వివేకమును నాకు ప్రసాదించండి. విరిచినటువంటి నీ పిల్లలను నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. నీ మాటల ద్వారా మా తండ్రి మేము మార్పు చెందటానికి అట్టి కృపను దయచేయండి. నీ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మేము గుర్తించే భాగ్యాన్ని దయచేయండి మా తండ్రి. నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను మలుచుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మేము ఏం విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి, ఏం ధరించుకోవాలో వాటిని ధరించుకోవడానికి అట్టి కృపను ఈ సందేశం ద్వారా నీ పిల్లలకు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాకెంతగానో తోడుగా ఉన్నటువంటి దేవా, మరి చెప్పబోయేటువంటి వాక్యంలో కూడా మీ తోడుపాటు, మీ సహాయము మాకు అనుగ్రహించండి. మా ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని కోరుకుంటూ తండ్రి, మీ మెండిన దీవెనలు, ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దాం. గడిచినటువంటి వారం మరి నేర్చుకున్నటువంటి అంశంలో 2 విషయాలు మనం నేర్చుకోవటం అనేది జరిగింది. హన్నా విజ్ఞాపనలో దేవుని గూర్చి పలికినటువంటి గంభీర సత్యాలు, మరి ఆ సత్యాల్లో 7 విషయాలు ఉంటే 2 విషయాలు మాత్రం గడిచినటువంటి వారం నేర్చుకున్నాం. జ్ఞాపకం ఉందా? 2 విషయాలు. కొందరు కొత్తగా వచ్చారు, కొందరు ఈరోజు రాలేదు. జ్ఞాపకం ఉన్నాయా 2 విషయాలు? ఈరోజు ఆరాధనకు వచ్చే ముందు అయినా మళ్ళీ అడుగుతారేమనేటువంటి ఆలోచన ఉంటే మీరు చూసిండేవారు. సరే, రాసుకున్నటువంటి వారికి గుర్తుంటుంది, రాసుకున్నటువంటి వారికి హృదయంలో మరి ఒకవేళ ముద్రించుకుంటే జ్ఞాపకం ఉంటుంది. ఓకే అండి. దేవుని గురించినటువంటి 2 సత్యాలు హన్నా మాట ద్వారా మనం విన్నాం. ఒకటి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అన్నది. ఏమన్నా చెప్పండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఉన్నారా ఎవరైనా? దేవునితో సరిపోల్చగలవారు, లేకపోతే దేవునితో సరి సమానమైన వారు ఎవరైనా ఈ లోకంలో మనము నమ్మనటువంటి దేవునితో సమానమైనటువంటి వారు ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. ఈ విషయాన్ని ఎవరు గుర్తించారు?
హన్నా గుర్తించింది. మరి మనం గుర్తించామా అంటే మనం లోకాన్ని ఇంకా వెంబడించేవారుగా ఉన్నాం. మన దేవుడు గొప్పవాడు అంటే రైట్, అంటే మనం నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు. ఇక ఎవరి దగ్గర కూడా విచారణ చేయవలసినటువంటి పని లేదు. అలా విచారణ చేశామంటే మనం మన దేవుణ్ణి ఏం చేసామంటే డిగ్రేడ్ చేస్తాం, తక్కువ చేస్తాం. మన దేవుని ఏం చేసామండి? తక్కువ చేసాం. ఎవరైనా ఒకవేళ అలాంటి వారు ఉన్నారేమో చూడండి. మన సహోదరుడు వివాహం విషయంలో ఈరోజు మరి నాని అలాగే సంగీత ఈరోజు మనతో కలిసి ఆరాధనలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వివాహంలో మరి వివాహము ఏ రోజు చెయ్యాలి అనే దాని గురించి నన్ను పిలిచారు. మీరు నిర్ణయించండి అని చెప్పారండి. ఒక దైవ సేవకునిగా నేను ఏదైతే నిర్ణయించానో ఆ రోజుకి వారు కట్టుబడ్డారు. అంటే దేవునికి ఇచ్చినటువంటి ఘనత అది, వారి దేవునికి ఇచ్చినటువంటి ఘనత. ఎందుకంటే వారి గురించి చెప్పట్లేదు. ఎవరైనా సరే, ఎవరైనా దేవుని పిల్లలుగా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని సేవకుని అడగాలి. మొట్టమొదట దేవుని సేవకుని అడగాలి. ఇప్పుడు హన్నా పోయి 3 దినముల ప్రయాణమంతా దూరం వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది, ప్రార్థన చేసింది. ఎంత విశ్వాసం అండి హన్నాకి. మరి దేవుడు హన్నా విషయంలో మేలు చేశాడా చేయలేదా? గొప్ప మేలు చేశాడు. మరి మేలు చేసిన దాన్ని బట్టి దేవుని గురించి ఆమె ప్రకటన చేస్తున్నటువంటి విషయాల్లో 7 విషయాలు ఉన్నాయి. దానిలో 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవరు లేరన్నది. ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి, నీవు నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో. అలా చెప్పగలగాలంటే నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆ విషయం. అనుభవపూర్వకంగా అంటే నువ్వు ప్రార్థించినప్పుడు, లేకపోతే నీవు దేవుని యెడల భయము భక్తి కలిగినప్పుడు, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి దేవుణ్ణి పొగడగలగాలి, దేవుని మహిమపరచగలగాలి. దేవుడి గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యాలు మనం నోటి నుంచి రావాలి. ఈరోజు వస్తున్నాయంటే రావట్లేదండి. చాలామంది నోటి నుంచి రావట్లేదు. దేవుని మాటలు రావు, లోకపు మాటలు అన్నీ వస్తాయి. కానీ హన్నా తన జీవితంలో నేర్చుకున్నటువంటి సత్యాలు ఆమె గుర్తు చేసుకుంది. దేవుడు యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు లేరు అన్నదండి. రెండో విషయం ఏమని చెప్పింది తెలుసండి? రెండో విషయాన్ని మనం నేర్చుకున్నాం, గడిచినటువంటి వారు నేర్చుకున్నాం. ఏంటంటే ఏమండి ఆమంటుంది, దేవుని ఆ యెహోవా వంటి అనంత జ్ఞాని అగు దేవుడు ఇంకొకరు లేరంట. అనంత జ్ఞాని అనే పదం ఉపయోగించిందండి. ఎవరికి? దేవునికి. అనంత జ్ఞాని ఉన్నారంటే ఉన్నారు. ఈ లోకంలో శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారండి. ఏమంటే ఆకాశంలో ఎగిరేటువంటి విమానం నుంచి, ట్రైన్ నుంచి, ఏమంటే ఇప్పుడు మనం వీక్షించేటువంటి టీవీలు ఇవన్నీ కనిపెట్టినటువంటి మనిషే. వాళ్ళని ఏమంటారంటే శాస్త్రవేత్తలు అంటారు, జ్ఞానులు అంటారు. వీళ్ళంతా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు. ఈరోజు మనం పొగుడుతున్నాం, మనం చదువుతున్నాం. కానీ వీరందరికీ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు అని ఎవరు తెలుసుకున్నారంటే హన్నా తెలుసుకుంది. అందు గురించే హన్నా దేవునికి వచ్చినటువంటి పేరేంటంటే అనంత జ్ఞాని అన్నదండి. ఏమన్నది? అనంత జ్ఞాని అంటే ఇన్ఫినిటీ. ఇంకా ఆ జ్ఞానాన్ని కొలవలేము. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానాన్ని కొలుస్తున్నారు. ర్యాంక్ 3rd అంటున్నారు, ర్యాంక్ 2nd అంటున్నారు, ర్యాంక్ 1st అంటారు. అంటే ఫస్ట్ ర్యాంక్ అంటే ఈ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వారు రాష్ట్రంలో వాళ్ళే ఒక్కరే ఉంటారు. మా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటున్నారు. అంటే వీళ్ళు చదివినటువంటి చదువుని బట్టి ర్యాంక్ అని కొలుస్తున్నారు. కానీ దేవుని జ్ఞానాన్ని కొలవడానికి ఉండదా? లేదు. ఇన్ఫినిటీ, అసలే కొలవడానికి వీళ్ళనంత అనంత జ్ఞాని అని ఎవరు గుర్తించారంటే హన్నా గుర్తించింది. ఈరోజు క్రైస్తవులుగా మనము దేవుని గురించి మాట్లాడినప్పుడు, దేవుని గురించి పరిశోధించినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏంటంటే దేవుడు అనంత జ్ఞాని. ఒకసారి ఆకాశాన్ని చూస్తే అర్థమైపోద్దండి. ఆకాశ విశాలాన్ని ఒకసారి అలా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే చిన్న చిన్న నక్షత్రాలు, ఆ మేఘాలు, ఆ నీలాకాశం అనుకుంటాం. కానండి
దేవుడు ఈ విశ్వాన్ని ఎంత పెద్దదిగా చేశాడో అర్థం అవ్వాలండి. ఒక నక్షత్రం భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్ద అంటే చూడండి ఎంత పెద్దదో. అంటే ఈ విశ్వం ఎంత పెద్దదిగా ఉందో నాకు అర్థమైంది. నాకు 20-30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ విషయం అర్థం కాలేదండి. అంటే మన జీవితం ఈ విశ్వం గురించి తెలుసుకోవడానికి సరిపోదు. ఏమంటే ఈరోజు ఆలోచన చేస్తే ప్రేమైన దేవులారా, దేవుడు అనంత జ్ఞాని అన్నాడు. శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు తెలుసండి? ఇదిగో ఈ విశ్వం గురించి మేము తెలుసుకున్నది ఎంత అంటే కేవలం 5%, 5-10% మాత్రమే తెలుసుకున్నాం. 90% డార్క్ మ్యాటర్ అన్నారండి. ఏమన్నారు? డార్క్ మ్యాటర్ అంటే మాకు అది చీకటిగానే ఉంది, మాకు తెలియకుండా ఉంది అన్నారండి. అంటే ఇప్పుడు ఆలోచించేయండి, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఈ శాస్త్రవేత్తలే చేతులు ఎత్తేసి మాకు తెలిసింది కేవలం 5-10% మాత్రమే అన్నారు. 90% వరకు మాకు తెలియదు అన్నారంటే ఆలోచించేయండి ఇంకా ఎంత గొప్పదో. అంటే ఈ విశాలాన్ని, ఈ ఆకాశ విశాలాన్ని, ఈ భూమిని పరిచినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు చూడండి. కానీ మనుషులు ఎటువంటి బుద్ధి అంటే కురజ బుద్ధి మనిషికి ఉన్నది. కనుక ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత అనంతమైనటువంటి దేవుణ్ణి మనం కొలవటం ఎలాగని ఆలోచించేసి వీళ్ళు ఏం చేశారంటే మనుషులనే దేవునిగా మలిచేశారు. మనిషి జ్ఞానం అటువంటిది. మనిషిని ఏం చేశారు? దేవుడిగా మలిచేసి అంటే ఎక్కడో ఒక చిన్న గదిలోనో లేకపోతే ఎక్కడో బంధించేశారు దేవుణ్ణి. ఏమంటే ఎలా బంధించేశారు? ఒక చిన్న గదిలో లేకపోతే చిన్న రూపంలో బంధించేస్తారు. దేవుని రూపాన్ని కూడా మనం కొలవలేమండి. దేవుని రూపాన్ని కూడా మనం కొలత వేయడానికి సరిపోదు, అంత ఉన్నతమైన రూపం. ఎందుకంటే ఆకాశమే ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే దేవునికి ఎటువంటి మందిరం కడతారు అని సొలొమోను గారు అంటున్నారు. తండ్రి, నీకు ఎటువంటి నేను మందిరం కట్టగలను? ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం అయితే నేను ఎటువంటి మందిరం కట్టగలను? ఇదిగో నేను కట్టినటువంటి మందిరం ఒక చిన్నది, నువ్వు పట్టడానికి సరిపోయేటువంటి మందిరం కాదు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, మేము మీ సన్నిధికి వెళ్ళినప్పుడు నీ కను దృష్టి మందిరంపై ఉంచు అన్నాడు. అంతే. అంటే దేవుణ్ణి సొలొమోను ఏమీ డిగ్రేడ్ చేయలేదు, తక్కువగా చేయలేదు. ఆయన యొక్క ఉన్నత స్థితిని ఎవ్వరు కూడా తక్కువ చేయలేదండి. కనుక ఆలోచించండి ప్రేమ ప్లాన్. ఈ 2 విషయాలు గడిచినటువంటి వారం మనం తెలుసుకుందాం. ఇంకో 2 విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిగిలినటువంటి 3 విషయాలు మరలా వారం తెలుసుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం, క్షమించాలి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మరో విషయాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చూద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుంచి తప్పించుచుండువాడు ఆయనే. ఈ మాట చదవగానే కొంతమందికి ఒక ఆలోచన అయితే రావచ్చు. ఏంటి? దేవుడు పక్షపాత, దేవుడు ఎంత కోపిష్ట? అంటే చంపేసేవాడు బ్రతికించేవాడు దేవుడేనా? అంటే చంపేస్తాడా? అంటే చంపేసేవాడు బ్రతికించేవాడు ఎవరట? దేవుడు. అంటే ఇక్కడ ఏమని రాబడి ఉంది? జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ఇంకేమన్నాడు? పాతాళంలోకి పంపించు అందులోంచి రప్పించుచుండేవాడు ఆయనే అన్నాడండి. అంటే సమస్త అధికారము కలిగినటువంటి వాడు ఎవరంటే నీవు నేను నమ్మిన దేవుడు. ఈ విషయం ఎవరు అర్థం చేసుకున్నారు? హన్న అర్థం చేసుకుంది. హన్నకు అర్థమైపోయింది. అంటే మా జీవము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఖచ్చితంగానే మర్చిపోకండి, ఆయన చేతిలో ఉంది. ఒకసారి చూడండి, మంచి మాట. మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. పైన వాటి మీదనే మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. 3వ వచనం, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు
దాచబడి ఉంది. ఎంత మంచి మాట చూడండి. మీ జీవము, మరోసారి చదవండి, మీ జీవము, ఈ మాట చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే మన జీవం మన దగ్గర లేదా? అంటే మన జీవం మన దగ్గర లేదంటే లేదు. ఎస్ అండి, లేదండి. మనం అనుకుంటున్నాం నా బ్రతుకు, నా జీవము, నా ప్రాణం అనుకుంటూ ఉన్నామేమో. కానీ జీవం ఎవరి దగ్గర దాచబడిందట? దేవుని దగ్గర, క్రీస్తుతో కూడా. ఏమండి, ఏమనుంది? దేవుని యందు దాచబడిందంట, క్రీస్తుతో కూడా అన్నాడండి. క్రీస్తుతో కూడా దేవుని యందు మన జీవము దాచబడి ఉంది. ఇప్పుడు దేవుడు అంటాడు, నరులారా తిరిగి రండి అంటాడు. 90వ కీర్తన మనం చదువుతాం కదా, 2వ వచనంలో, నరులారా తిరిగి రండి అన్నాడండి. అంతే. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎటువంటి వారైనా సరే వెళ్ళిపోవలసిందే. నిన్న మొన్నటి వార్తలు మీరు చూశారు కదా, ఎటువంటి వార్తలు టీవీల్లో మనం చూసామో మనందరికీ తెలుసు. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఏముందండి, కూలిపోయింది, క్రాష్ అయింది. ఎంతమంది? 252 మంది కాదు, ఇంకా నిన్న ఈరోజు లెక్కలైతే 262 మంది అంటున్నారు. అంటే ఫ్లైట్లో ప్రయాణించే వారి సంఖ్య ఒకవేళ 253 అవ్వచ్చేమో, కానీ ఇంకా ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక భవనంపై పడితే అక్కడ కూడా కొందరు చనిపోయారు. అంటే దేవుడు టార్గెట్ చేసి దేవుడిచ్చేటువంటి జీవం అప్పటి వరకైనా అంటే ఎస్. ఒకవేళ మనం ఇంకోలా కూడా అనుకోవచ్చు, ఏంటంటే దేవుడు ఎంత క్రూరుడా, దేవుడు అలా కూడా చేస్తాడా, దేవుడు అలా చంపేస్తాడా, అలా కాల్చేస్తాడా అనేటువంటి ఆలోచన కూడా మనకి రావచ్చు. నిజమే, దేవుడు కాల్చాలంటే కాల్చేస్తాడు. దేవుడు ఎలాగైనా టార్గెట్ చేయొచ్చు. అర్థమవుతుందా? మనం చూస్తూ ఉంటాం కొన్ని సన్నివేశాలు. ఈరోజు వాట్సాప్లో, యూట్యూబ్ వేదికగా చాలా విషయాలు చూస్తూ ఉంటాం. త్రుటిలో తప్పింపబడినటువంటి వారు చూస్తాం, ప్రమాదానికి గురైనటువంటి వారిని కూడా చూస్తాం. చూసారా మీరు? అటు వీడియో చూసారా? మన క్రైస్తవులు ఎక్కువ పాటలకు పెడతారు, ఆ పాటలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టారు. ప్రమాదానికి గురైనప్పుడు ఒక పాట పెడతారు, ప్రమాదాన్ని నుంచి తప్పించబడినప్పుడు దేవుడు ఎలా తప్పిస్తాడో ఆ పాటను కూడా పెట్టినటువంటి ఉన్నాయి. అంటే అలా ఒక చెట్టు దమ్మని పడిపోయింది, జస్ట్ అప్పుడే అతను అలా తప్పింపబడ్డాడు. అలా వెళ్తున్నటువంటి వాహనం ఆ చక్రం ఊడిపోయింది, అది జస్ట్ అలా మీదకు రాబోయేది, అలా ప్రక్క నుంచి తప్పింపబడ్డాడు. ఒక వాహనాన్ని గుద్దాడు, ఆ గుద్ది ఇలా 3 ఫిల్టీలు అవ్వాడు, కానీ వాడికి ఏం అవ్వలేదు, మళ్ళీ తిరిగి నించున్నాడు. అంటే తప్పింపబడటం. ఇప్పుడు క్రాష్ అయినటువంటి ఆ ఫ్లైట్లో కూడా ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పింపబడ్డాడు. చూసారా, అంతమంది చనిపోయారు, ఒకరు తప్పింపబడ్డాడు. రమేష్ విశ్వాస్ కుమార్ ఎవరు అతని పేరు. కనుక మీరు ఆలోచన చేశారా, ప్రమాదానికి గురైనటువంటి వారు కొంతమంది ఉన్నారు, ఆ ఘోర ప్రమాదం నుంచి తప్పింపబడినటువంటి వారు ఉన్నారు. అంటే ప్రమాదానికి, ఆ ప్రమాదములో గురైపోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది, అలాగే తప్పించాలనేది కూడా దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. మీకు ఇంకా చెప్పాలంటే మన జీవితంలో కొన్ని మనకి చూస్తూ ఉంటాం. ప్రమాద అంచులంటే ఇంకా మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, వారు చనిపోతారేమో అనుకునేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి వారు ఉంటారు, కానీ వారు మళ్ళా తిరిగి జీవాన్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు అనేక మందిని మరణంలో నుంచి కూడా తప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మరణించినటువంటి వారు కూడా 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని బయటికి రమ్మంటే సజీవంగా బయటికి వచ్చాడు. అదే దాన్ని ఏమంటే పాతాళానికి పంపేవాడు ఆయనే, పాతాళం నుంచి మరలా తీసుకొచ్చేవాడు ఆయనే. మీకు అర్థమైందా? ఎముకలకు మరలా జీవం దయచేసేవాడు కూడా ఆయనే. తెలుసు కదా, సమూయేలు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఎముకల్లోకి మరలా జీవం వచ్చి మరలా బయటకు వచ్చి శకునం చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే మీకు ఆలోచన చేయని ప్రేమైన దింపులారా, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అంటే దేవుడే ఏం చేస్తాడండి, మరణము
జీవము ఆయన చేతిలో ఉంది, ఆయనే నడిపిస్తున్నాడు. ఒకటే మాత్రం మర్చిపోకండి, ఇప్పుడు ఈ మరణాన్ని నుంచి తప్పించుకునేటువంటి, మనం తప్పించేటువంటి దీర్ఘాయుష్యవంతులుగా చేసేటువంటి వాడు కూడా ఆయనే. అర్థమవుతుందండి? దీర్ఘాయుష్యవంతులు అంటే ఎక్కువ ఆయుష్ ఇచ్చేది కూడా ఆయనే. అంతేకాకుండా మధ్యలోనే మనం తీసుకెళ్ళిపోయేవాడు ఆయనే. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయితే కొన్ని సూత్రాలు ఇచ్చాడు మనిషికి. దేవుడే, అన్నీ ఆయనకి అధికారం ఉంది కానీ కొన్ని సూత్రాలు ఇచ్చాడు. ఆ సూత్రాలను మనం ఖచ్చితంగా మన జీవితంలో పాటించాలి. అంతేకాని దేవుడు అంత క్రూరమైన వాడిగా, ఏ తప్పు లేకుండా, ఏమంటే మనము యథార్థంగా జీవిస్తే మనం చంపేసి అలాగా అంత క్రూరుడేమీ కాదు. ఎవరండి? దేవుడు. అలా చేశాడు. ఎవరికైనా యోబు గురించి ఆలోచించేయండి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. దేవుని దృష్టిలో ఆయన ఉన్నటువంటి వాడు ఎవరండి? యోబు. మరి యోబుకి మరి కష్టాలు లేకపోతే ఆయనకి శ్రమలు పొందడానికి అనుమతించాడా? దేవుడు ఇచ్చి అనుమతించాడు. అంటే దేవుడు పెడితేనే సాతాను ఏం చేసింది? శ్రమల పాలు చేసింది. అంతేకాని ఏమండి, మీకు ఇంకా అక్కడ ఒక మంచి విషయం మనకు అర్థమవుతుంది. ఏమంటాడు తెలుసండి? యోబు గ్రంథంలో, అతని ప్రాణము తీయడానికి నీకు హక్కు లేదు అంటాడు. అతని జీవంపై నీకు అధికారం లేదు. నువ్వేం చేస్తావు? నువ్వు శ్రమల పాలు చేస్తావా, కష్టాలు చేస్తావా, అతని ఆస్తి నష్టం చేస్తావా, వాళ్ళకు ఉన్నటువంటి సేవకులను చంపేస్తావా, అతనికి ఉన్నటువంటి గొడ్లు చంపేస్తావా, నువ్వేం చేసుకుంటావు చేసుకో. అన్నీ చేశాడు. అతని శరీరంపై కూడా అధికారం ఇచ్చాడు. శరీరాన్ని కూడా ఏం చేశాడండి సాతాను? శరీరంపై కూడా నష్టాన్ని కలిగజేశాడు కదండి. కురుపులు వచ్చేసినాయి, గోక్కోవడానికి గోళ్ళు లేవు, చల్లాపింకులతో గోక్కున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితికి అప్పగించాడు దేవుడు. కానీ జీవం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మళ్ళా జీవం ఇచ్చాడా? మళ్ళా బ్రతికింపజేశాడా? మళ్ళా పిల్లలు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. చనిపోయినటువంటి వారు ఎంతమంది సంతానం మొత్తం? యోబుకి 7 సంతానం. మళ్ళీ ఇచ్చేసాడా? 7 అనమండుగురా. చూడండి 42వ అధ్యాయం యోబు గ్రంథం. ముగ్గురు కుమార్తెలు, మొత్తం 10 మంది. ఎంతమంది? మొత్తం 10 మందా? చూడండి ఒకసారి చదవండి. 42వ అధ్యాయంలో ఎన్నో వచనం చదువుతున్నారు? 13. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. ముందర కుమార్తెలు కొంచెం అందంగా ఉన్నారు లేదు తెలియదు, కానీ వీళ్ళ మాత్రం చాలా అందమైనటువంటి వారిని దేవుడు ఇచ్చాడు. 15 వచనం చూస్తే, దేశం అందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. ఇక్కడ సౌందర్యం గురించి ఏమీ వ్రాయబడలేదు. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి అని ఉంది, కానీ సౌందర్యం గురించి వ్రాయబడలేదు. అంటే బహు సౌందర్యవతులను దేవుడిచ్చాడు. కోల్పోయిన దాన్ని రెట్టింపు ఇచ్చాడు. అంటే దేవుని చేతిలో ఉందా లేదా? జీవము, మన జీవము దేవుని చేతిలో ఉంది. ఉందా లేదా? ఉంది. జీవ మరణములు ఎవరి చేతిలో ఉన్నవి? దేవుని చేతిలో ఉండే. ఇంకోటి ఏం తెలుసా అండి? మన చేతిలో కూడా ఉన్నాయి జీవ మరణాలు. 4 వశం అంటాడు. జీవ మరణములు 4 వశం. చనిపోవాలన్నా బ్రతకాలన్నా మన 4కే, మన నోరే. అర్థమైందండి? ఒకసారి మీరు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ఇప్పుడు ఎవరి చేతిలో కూడా ఉన్నాయి? మనిషి చేతిలో కూడా ఉన్నాయి. జీవ మరణాలు ఎవరి చేతిలో కూడా ఉన్నాయి? మనిషి చేతిలో ఉన్నాయి. కానీ అసలైంది ఎవరి చేతిలో ఉందంటే జీవము దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు ఆ జీవాన్ని కాపాడుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా
మన చేతిలో ఉంది. కాపాడుకోవాలంటే మన నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలని చెప్పాడు. సామెతల గ్రంథంలో చూస్తే ఆయన ఆజ్ఞలను పాటించాలా, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుంటే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. మీకు అర్థమైందా? అంటే మనం ఈ భూమి మీద బ్రతకాలన్నా దేవుని యొక్క సెలవు మొట్టమొదట, రెండోది మన చేతుల్లో కూడా ఉంది. మర్చిపోకండి, మన చేతిలో ఉంది. చూడండి, మోషే గారు అంటారు ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 39 వచ్చిన త్వరగా ద్వితీయోపదేశకాండం 32 39 చదవాలి. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునొందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును. ఏమండి, దేవుని చేతిలో ఉన్న మనం దేవుని చేతిలో ఉన్నాటండి. మర్చిపోకండి, మనం అంతా దేవుని చేతిలో ఉన్నాము అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ప్రియమైన దేవులారా, ఆలోచించండి. నేనేంటి అనేటువంటి ఆలోచన ఎవ్వరూ కలిగి ఉండకూడదు. మనమంతా కూడా ఎవరి చేతిలో ఉన్నామనుకోవాలండి? దేవుని చేతిలో ఉన్నామన్నాడండి. దేవుని చేతిలో ఉందా చూసి చదివారు కదా. కొలసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 3 వచనంలో క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ విషయం ఎవరికి అర్థమైందంటే హన్నాకి అర్థమైంది. అందు గురించే హన్నా ఇలా అంటుంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే అన్నాడండి. సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే దేవుడు అని గుర్తించింది. మనం కూడా గుర్తించాలి. మనం బ్రతకాలన్నా చావాలన్నా దేవుడే. దేవుడు టార్గెట్ చేస్తే ఇంకా మన జీవితం ముగిసిపోవాలి. అంటే దేవుడు టార్గెట్ చేయడానికి కూడా ఉత్తినే ఆయన ఏమి చంపాడు. చావు దేవుని చేతులు ఉన్నా కానీ దేవుడు ఊరికినే చంపాడు. దేవుడే చంపాడని దేవుని మీద అపవాదులు వేస్తూ ఉంటాం కదా. నిజమే, దేవుడు ఎందుకు చంపుతాడు? ఏమండి, ఎందుకు చంపేస్తాడు? చంపేసి అంత క్రూర దేవుడు కాదు. రెండు విషయాలు. ఒకటి, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ద్వారా దేవునికి అవమానమైన కలగాలి. ఆ వ్యక్తి ద్వారా దేవునికి అవమానమైన కలగాలి. రెండోది ఏమండి, మనకి ఒక గుణపాఠమైన నేర్పించాలి. రెండోది ఇంకోటి తెలుసండి, అతను జీవములో ప్రవేశించాలి. దేవుని యొక్క ఆలోచన. ఎవరైనా చిన్నపిల్లలు చనిపోయారు అనుకోండి, మనం చాలా బాధపడుతుంటాం. మొన్నే ఎనమండుగురు 6 పిల్లలు అనుకుంటా, ఎనమండుగురు పిల్లలు 6 ఎనమండుగురు 11 మంది వెళ్తే 8 ఒకేసారి చనిపోయారండి. గోదావరిలో మునిగి ఇక్కడే ముర్రముల దగ్గర ఎక్కడో గోదావరి స్నానానికి వెళ్ళారు. ఒక్కరా మునిగిపోతున్నారనేసి వాడిని కాపాడడానికి ఎంతమంది? 8. దానిలో ఒక సేవకుని కుమారులు 2 ఉన్నారండి. మంచి పరిచర్య చేస్తారట వాళ్ళు. అటువంటి 2 కుమారులు వాళ్ళు కూడా చనిపోయారు. ఎలా ఉంటుందండి నిజంగానే, ఎంత బాధ అంటది. కానీ ఆ సేవకుడు దేవుని యొక్క వాక్యం విన్నాడు. అతని పేరు రగుయేలు, ఆయన పేరు. సేవకుడు దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వాడు కనుక బాధ అనిపించింది. కానీ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసండి, మీరు యూట్యూబ్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది, నా 2 పిల్లలు ఎక్కడున్నారంటే దేవుని దగ్గర ఉన్నారన్నాడు. దేవుని దగ్గర ఉన్నారు. నిజమే ప్రియమైన పిల్లరా. అంటే దేవుడు మరణానికి వాళ్ళకు అనుమతి ఇచ్చాడు అంతే. ఒకటి, వాళ్ళ యొక్క ఏమిటది వైఫల్యం, అంటే అక్కడ లోతు ఉంటుంది అనేది తెలియక చేసినటువంటి పని. అంటే కొంతమంది భయం వస్తుంది, కొంతమంది భయపడతారు, కొంతమంది నిర్భయంగా ఉంటారు, కొంతమంది తెలియక పడిపోతారు. అటువంటి సమయంలో మరి మరణానికి గురవుతారు. వారు ఎక్కడున్నారటండి? ఎక్కడున్నారంటున్నాడు? దేవుని యొక్క దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా దేవుని దగ్గర ఉన్నారు. కనుక ఈరోజు దేవుడే మరణానికి అనుమతి ఇవ్వాలి. యోబు విషయంలో అనుమతి ఇవ్వలేదండి. సాతానికి ఇచ్చాడా? వద్దు.
నువ్వు అతని ప్రాణం తీయటానికి లేదు, అతని జీవం నా దగ్గర ఉంది, అతన్ని చంపటానికి నీకు హక్కు లేదు, నువ్వు శరీరం ఏం చేసుకుంటావు చేసుకో. అంటే ఎవరి దగ్గర ఉంది? అంతలాగా కష్టమైనప్పుడు, లేకపోతే అంత బాధ వచ్చినప్పుడు, కురుపులు వచ్చేసినప్పుడు, అలా శరీరం అంతా కుళ్ళిపోతున్నప్పుడు చనిపోవాలి కదా. కానీ యోబు మాత్రం చనిపోలేదు. అంటే జీవాన్ని ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు, మర్చిపోకండి. ఓకే, కనుక ఈరోజు మనం నేర్చుకుందాం, హన్నా ద్వారా దేవుడే మనల్ని కాపాడుతాడు. దేవుడి వద్దే మన యొక్క జీవం ఉంది. దేవుడే మనల్ని ప్రాణాన్ని కానీ మన జీవాన్ని కానీ కాపాడేవాడు. మనం కూడా ఎప్పుడు కూడా హన్నాల మన జీవితంలో కూడా నా యొక్క జీవితం ఎవరి చేతిలో ఉందని గుర్తించాలి, దేవుని చేతిలో ఉందని గుర్తించాలి. దేవుడే అని మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పగలగాలండి, ధైర్యంగా చెప్పగలగాలి. మరొక విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన ఏంట్లారు. హన్నా మరి తన యొక్క జీవితం ద్వారా చెప్పినటువంటి దేవుని గురించి చెప్పినటువంటి గంభీరమైన సత్యం మరొకటి మనం చూస్తే చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఇక చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట గొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అన్నాడు. చూసారా? అంటే దారిద్ర్యం కలుగజేసేవాడు దేవుడట, ఐశ్వర్యం కలుగజేసేవాడు కూడా దేవుడే. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు అంటే అది కూడా మన చేతుల్లో ఉంది. దరిద్రులైపోవడానికి మన చేతిలో ఉంది, ఐశ్వర్యవంతులు అవ్వడానికి మన చేతిలో ఉంది. ఎందుకంటే ఆయన అలా చేస్తాడు, చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆయన చేతిలో మనం ఉన్నాం కనుక, ఆయన చేతిలో మనం ఉన్నాము కనుక దారిద్ర్యం ఏమండి, ఈ మాట చూసిన తర్వాత కొంతమందికి దేవునికి పక్షపాతం ఉందండి. ఎందుకంటే దేవుడు కొంతమందిని దరిద్రులుగా చేయటం ఎందుకు, కొంతమందికి ఉన్నవాళ్ళుగా ఉంచడం ఎందుకు, కొంతమంది లేనివారుగా లేమితో ఉన్నటువంటి వారిగా ఉండటం ఎందుకు, కొంతమంది ఏమో గొప్పవారిగా ఉండటం ఎందుకు అనేటువంటి ఆలోచన మనలోకి వస్తుంది. కొంతమందికి వస్తుంది, రాదా? వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు ఆలోచించారా మీరు? ఒకవేళ ఎప్పుడైనా పేదరికంలోనో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేశాడు దేవుడు అనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? వినండి, వచ్చింది ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ కష్టాలు వస్తాయని అనుకుంటాం కదా, అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి కష్టము ఒక పాఠ్యాంశంగా దేవుడు మనకు నేర్పించాలని పెడతా ఉంటాడు, మర్చిపోకూడదు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, మనల్ని ఎలాగైనా చేయగలడు, గొప్పవారిగా చేసేస్తాడు. కానీ రెండోది మన చేతిలో ఉంది. అది గొప్పవారు అవ్వాలన్నా లేమిలో ఉండాలన్నా మన చేతిలో ఉంది. ఉదాహరణ చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం భావం మనం వింటే మనకు అర్థమైపోద్దండి. ఏం ఉపమానం చెప్పారంటే, ఒక ఆయన ఎక్కడికి విదేశాలకి వెళ్ళిపోతూ అంటే ఆయన ఏమన్నాడంటే ఒకరిని పిలిచి, కొంతమందిని పిలిచి, వాళ్ళకి బైబిల్లో 3 సందర్భాల్లో వ్రాయబడి ఉంది. 3 సందర్భాలు 3 రకాలుగా వ్రాయబడి ఉంది. ఒకరికి ధ్యానారాలు అన్నారు, ఒకసారి తలాంతులు అన్నారు. వారికి తలాంతులు ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉందండి. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు అని వ్రాయబడి ఉంది. ఇంకో చోట అయితే ఒకరికి 5 ధ్యానారాలు, ఒకరికి 2 ధ్యానారాలు, ఒకరికి 1 ధ్యానారం ఇచ్చారు. ఇప్పుడు ఆయన దేశాంతరం అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. నేను ఏమనంటే విదేశాలు అంటున్నాను. బైబిల్లో దేశాంతరం వెళ్తున్నాడు అంటే ఈ దేశం కాకుండా కాని దేశానికి ఇంకో దేశానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన తర్వాత వెళ్ళాడు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పిలిచాడు వాళ్ళని. అయ్యా, నేను మీకు ఇవి ఇచ్చాను కదా, తలాంతులు లేకపోతే ధ్యానారాలు ఇచ్చాను కదా, ఏం చేశారు అంటే, అవి ఇంకా చెప్పాలంటే దాన్ని ఇప్పుడు మనకున్నటువంటి లెక్క ప్రకారంగా దానికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే సంక్షేమ కార్యక్రమాలు అంటారు కదా. సంక్షేమ కార్యక్రమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడి అన్నాడు, ఇచ్చారు.
అంటే ఒకరికి 13,000 పడ్డాయి, ఇంకొకరికి 26,000 పడ్డాయి, ఇంకొకరికి 39,000 పడ్డాయి. పడ్డాయా? 3. ఓకే, ఇచ్చేస్తారు. సంక్షేమ పథకాల్లో ఒకటి. ఆయన కూడా అలాగే ఇచ్చాడు. అప్పుడు మళ్ళా ఆయన తిరిగి వచ్చారట. ఆయన తిరిగి వచ్చిన తర్వాత 5 దేనాలు లేకపోతే 5 తలాంతులు, లేకపోతే ఇంకొకటి కూడా రాయబడి ఉంది బైబిల్లో. ఇంకోటి ఏంటంటే ఇంకో పదం ఉపయోగించారు, మేనాలు అన్నాడంటే. 5 మేనాలు కూడా అన్నారు. సరే, ఏమైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి వ్యాపారం చేయటానికి ఇచ్చినవి. ఇప్పుడు 5 ఇచ్చినటువంటి వాడు మళ్ళీ వచ్చినప్పుడు తర్వాత 5కి 5 పెంచి ఆయనకి చూపించాడు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి 5తో నేను వ్యాపారం చేశాను, 5 సంపాదించాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, భలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఓకే, నేను చెప్తున్నటువంటి ఈ ఉదాహరణను మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇక ఇంకొక ఆయనకి 2 ఇచ్చారు. అతను కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఇంకొక ఆయనకి 1 ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే ఏ వ్యాపారం చేయలేదు, భూమిలో పాతి పెట్టాడు, మరలా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చాడు. ఇస్తూ ఇంకొక మాట కూడా అన్నాడు. ఏంటంటే, విత్తిన చోట నువ్వు కొయ్యవాడు, విత్తన చోట కొయ్యవాడు, పండని చోట కూర్చువాడు అని ఇంకొక అపనింద అతని మీద వేసి, అతనికి ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఈ దానారము లేకపోతే ఈ మేన ఈ తలాంతి ఇదిగో అని ఇచ్చాడు. ఇస్తే అతను ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు అతను? నువ్వు చాలా గొప్ప పని చేస్తావు, నువ్వెంతనిచ్చినా అంత నువ్వు ఇచ్చావు, నువ్వు వెరీ గుడ్ అన్నాడండి. అతను ఏం చేస్తాడు తెలుసా? చెడ్డ దాసుడు అన్నాడు. అంతేకాకుండా అతని దగ్గర తీసి 5 తలాంతులు ఎవరు, లేకపోతే 5 మేనాలు, లేకపోతే 5 దేనాలు ఎవరు వాళ్ళకి ఇచ్చేయను అన్నాడండి. మీకు అర్థమైందా? అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమని తెలుసండి? అంటే ఎవరికైతే కలిగి ఉందో అతనికి ఇంకా సమృద్ధి కలుగుతుంది, లేని వారికి ఇంకా లేకపోతాడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. అంటే భావం అది. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ మాట దేవుడు ఏం చేస్తాడంటే దరిద్రులుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఇది మన చేతిలో ఉంది. ఎలా చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ 13,000 ఇచ్చాడు దేవుడు అనుకుందాం. 13,000ని ఏం చేయాలి? ఇంకో 13,000 చెయ్యాలి. చేస్తారా? 13,000 ఇచ్చారు, ఇంకా వస్తున్నాయి. రాకముందే ఒక ఆయన, బ్రదరు 13,000 వచ్చినాయి, దానికి ఏం చేశానంటే 20,000 ఈ మొబైల్ కొనేశాను అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? 13,000 కట్టాడు, కనమాది ఫైనాన్స్ చేయించాడనమాట. మొబైల్ ఏమైనా మనకేమైనా మళ్ళా దాన్ని ఏమంటే సంపాదన తీసుకొస్తుందా? నెలక మళ్ళీ దానికి వేయించాలి. ఓకే, సరే, ఇలా ఉంది. ఇంకొకరు ఏం చేస్తే తెలుసా అండి? 13,000కి మళ్ళీ ఇంకో 10,000 వేసి, ఇదిగో నేను అరకాసు బంగారం కొన్నా అన్నారు. ఇది పూర్వం నాతో చెప్పిన మాట. నేనేం అలా చేయలేనండి, అంటే నేను అలా చేయలేను, చెప్తున్నాను ఎలా ఉందో. బంగారం కొన్నా అన్నారు. ఇప్పుడు బంగారం వేళ అప్పుడు 20,000 22,000. ఈరోజు మన వేలు కొన్నారు 46,000 ఎంత అంట అరకాసు. అంతేనమ్మా? 46,000 అంట. అంటే ఎంత అయిపోయింది? పెరిగిపోయింది. బ్యాంకులో పెట్టారు దాన్ని తీసుకువెళ్ళి. బ్యాంక్ వాడు 40,000 వస్తుంది అంటున్నాడు, 40,000 ఇచ్చాడు. మళ్ళీ దీంతో వ్యాపారం చేస్తారు, మరలా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు దాంతో చిన్నదాంతో వ్యాపారం చేస్తారు. ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? ఉన్నదాన్ని పోగొట్టుకున్నవాడు గొప్పవాడా, లేకపోతే దాన్ని బాగు చేసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకున్నవాడు గొప్పవాడా? వృద్ధి చేసుకున్నవాడు గొప్పవాడు. దేవుడు కోరుకునేది అదే. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనకి ఇస్తూ ఉంటాడు, కానీ దాన్ని దుర్వినియోగపరుచుకుంటే, మనం మనకిచ్చిన దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే మరింత దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాం. అందు గురించి దారిద్ర్యంలోనికి తీసుకెళ్లేవాడు దేవుడే, ఐశ్వర్యంతులుగా చేసేవాడు కూడా దేవుడే. తెలివైనటువంటి వ్యక్తి బైబిల్లో బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్పాడండి. యేసుక్రీస్తు వారు
ఆయన పరలోక రాజ్యం గురించి చెప్తూ ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. చూడండి, ఈరోజు మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచించేయండి. 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలినది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి ఆ దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొన్నాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అర్థమైతే మాత్రం చాలా ధన్యులే. ఒక ఆయన వ్యాపారస్తుడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. వ్యాపారం చేస్తూ 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 ఒక చోట ఒక పొలాన్ని అతనికి కనిపించింది. ఆ పొలంలో ఏముందంటే దాచబడిన ధనం, అంటే లంకి బిందులు అంటారు చూస్తారా, దాంట్లో వజ్రాలు వైడూర్యాలు ధనమంతా రాజులు ఎక్కడో భూమిలో దాచేసేవారన్నమాట. అటువంటిది కొనుక్కున్నాడట. ఇప్పుడు ఆ విషయం అర్థమైపోయింది. ఆ పొలాన్ని చూసేసరికి అదే అవి ఉంటుందని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇతనికి ఆస్తుంది, ఇతనికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ అతను కొన్నదంతా అమ్మేశాడట. ఈ విషయం ఇక్కడ దాచబడిన ధనం ఉందన్న సంగతి ఎవ్వరికీ చెప్పలేదు. చూడండి ఎంత రహస్యంగా ఉంచాడు. ఈ దాచబడిన ధనం ఉందనేది ఎవరికి చెప్పకుండా దాచేసి ఏం చేస్తాడు, ఇప్పుడు అతను కొన్నదంతా కూడా అమ్మేశాడట. ఇప్పుడు ఆ ముళ్ళ పొదలు లేకపోతే తొప్పలు అలా ఉన్నట్టు కనిపిస్తుందన్నమాట. దాన్ని కొనేసాడు. ఇప్పుడు కొనేసి ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు, చదును దాంట్లో ఉన్నటువంటి దాచబడిన ధనాన్ని తీసుకుంటున్నాడు. చూడండి, ఆలోచన చేశారా? అంటే పరలోక రాజ్యము దాచబడినటువంటి ధనాన్ని పోలి ఉందని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దీని యొక్క భావం మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మనము కూడా ఐశ్వర్యవంతులు లేకపోతే గొప్పవారు అవటానికి కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా గుర్తెరగాలండి. మనం నష్టంలోకి వెళ్ళిపోయే విషయాలకు మనం దూరంగా ఉండాలి. లాభము కలిగేది ఏది ఉందో దాన్ని ఆలోచించాలి. చాలామంది లాభము కలిగే యోచన చేస్తే వాళ్ళ దృష్టికి కొంతమంది దరిద్రులకి కనిపిస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కొంతమందికి పడదు. ఎదుగో తెలుసా, ఒకరేమో ఖర్చు చేస్తూ ఉంటారు, ఖర్చుకి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో దాన్ని ఎలాగైనా భవిష్యత్తు ప్రణాళిక చేసి ఆలోచన చేసి దాన్ని దాయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇద్దరికి మధ్య వైరం అవుతూ ఉంటుంది. నిజమేనా? కొన్ని కుటుంబాలు ఇలాగే వస్తూ ఉంటుంది. వాళ్ళేమో ఆలోచిస్తూ ఉంటారు, కొందరేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కనుక మన చేతిలో కూడా ఉంది ఏంటంటే దారిద్ర్యానికి ఐశ్వర్యానికి మనం పొందడానికి మన చేతిలో ఉంది. అందుగురించే దేవుడి ఉపమానాలు పెట్టడం జరిగింది. దేవుడే ఇలా చేయగలడు. ఎందుకంటే మనం ఆలోచన సరైనటువంటి ఆలోచన అయితే, మనం గొప్పవారిగా ఉండటానికి ఒకవేళ ఆలోచన చేస్తే, అంతేకాకుండా అన్యాయం చేసి లేకపోతే అక్రమం చేసి దొంగతనం చేసి సంపాదించి గొప్పవారు అవటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు మనల్ని తక్కువ వారిగా ఉండాలనేమి కోరట్లేదు. అలాగే మనం పేదవారిగా లేకపోతే బలహీనులుగా లేకపోతే ఏమీ లేని వారిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆయన అంటున్నాడు, ఏమండి మన బలహీనతలు ఉన్నటువంటి వారు, ఏమండి ఆయన పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి వాడు ఆయనే. అవునా కదండి? ఉదాహరణకి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే యోసేపు మనకు కనిపిస్తారు కదా. యోసేపు ఆయన్ని గోతులో తోసేస్తారా? గోతులో తీసేస్తే ఏంట్రా అన్నాడు రూబేను. అప్పుడు ఇస్మాయిలీలు వస్తున్నారు ఐగుప్తు దేశం నుంచి, వాళ్ళకి అమ్మేశారు. అమ్ముకుని డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండి ఆ ఇంట్లో పోతిఫార్ ఇంట్లో ఉన్నాడా? ఎలా ఉన్నాడు? గొప్పవాడే కాదు, బానిసగా ఉన్నాడు. కానీ బానిసగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఆ ఇంటి మీద అధికారం అయిపోయాడు. చూసారా ఎలాగుందో? అంటే అతనికి అన్నిటి మీద అధికారం వచ్చింది. తన భార్య పోతిఫార్ భార్య తప్ప అంత అధికారం ఆయన. పోయిన అక్కడి నుంచి మరల వెళ్ళిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో కూడా తర్వాత దేవుడు ఏం చేశాడు, అతన్ని హెచ్చించాడు. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫరో ఆ ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిపోయాడు. అర్థమవుతుందా? అంటే ఎక్కడటువంటి వాడు, గోతులో పడవేసినటువంటి వాడు దేవుని చిత్తం అతని ఎడల ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ అయిపోయాడు, ఎలాంటి వాడు అయిపోయాడు అంటే ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అయిపోయాడు. అంతేకాకుండా
ఈ 7 సంవత్సరాల కరువు వచ్చేసింది ఇశ్రాయేలుకి. ఆ కరువులో ఇశ్రాయేలు వారి యొక్క కుటుంబీకులకి ధాన్యాన్ని ఇవ్వటానికి, వాళ్ళకి పోషక ఆహారాన్ని ఇవ్వటానికి మూలకారకుడు అయిపోయాడు ఎవరంటే యోసేపు. అంటే ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడో ఆలోచించేయండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అయితే అలా అతను ఉన్నత స్థితికి వెళ్ళిపోవడానికి కారణం మీరు ఎప్పుడైనా ఆలోచించేశారా? యోసేపు జీవితం గురించి ఆలోచన చేశారా? యోసేపు జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి డిగ్రేడ్ చేయలేదండి, తక్కువ చేయలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మహింపరుస్తూ ఉండేవాడు. అతనికి అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు పాపం చేయడానికి వచ్చినా దైవ భయం కలిగి ఉన్నాడండి. తెలుసా ఎంత దైవ భయం కలిగి ఉన్నాడు? చూడండి 39 ఆదికాండం 39 అధ్యాయం. నేను ముగిస్తున్నాను. ఆదికాండం 39 అధ్యాయం చూడండి. ఆదికాండం 39 అధ్యాయం. అతను దేవుని ఎడల కలిగినటువంటి భయము, భక్తి అక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవులారా చూడండి 39వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. పోతిఫర్ భార్య, పాపము చెయ్యి, ఇదిగో ఎవ్వరు లేరు నాతో పాపము చెయ్యి అని యోసేపు యొక్క సట్ట పట్టుకుందటండి, వస్త్రాలు పట్టుకుందటండి. పాపము చేయడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి? యోసేపుకి ఉంది. పాపము చేసే యవ్వన ప్రాయంలో ఉన్నాడు, వివాహము కాలేదు. అటువంటి సమయంలో పాపము చేయడానికి అవకాశం వచ్చింది. కానీ దేవునికి విరోధముగా ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుంటానన్నాడండి. అంటే దైవ భయం ఉంది. ఈరోజు ఇటువంటి దైవ భయం మనలో ఉంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా హెచ్చిస్తాడే కానీ మనం తగ్గించడండి. యోసేపును ఉన్నతమైనటువంటి స్థానాన్ని యోసేపుకి దేవుడు ఇచ్చాడు, మనకివ్వడండి, ఇస్తాడు, మర్చిపోకండి. ఎందుకంటే దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. చివరిగా ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఈ మాటను చూసి ముగించుకుందాం ప్రియమైన దేవులారా. 17వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నాడండి. ఏమండి ఇక్కడ ఏమంటాడు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మర్చిపోకండి. అంతేకాకుండా ఇక్కడ కింద అంటాడు, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. దేవుని యొద్ద ఏమని అంటండి? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉన్నవి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ బంగారము లేకపోతే ఈ వెండి లేకపోతే ఈ డబ్బు ఇవి కాదు, ఇంతకంటే గొప్ప ఉన్నట దేవుని దగ్గర. నీతి కూడా దేవుని దగ్గర ఉందట. ఏమండి ఇంకా చదవండి. మేలు బంగారు కంటేను అపరంజి కంటే నా వలన కలుగు ఫలం మంచిది అన్నాడండి. ఇప్పుడు మీరు బంగారం చాలా శ్రేష్టమైంది. ఏమండి ఎంత 916 బంగారము లేదా 24 క్యారెక్టర్ బంగారం అంటే దానికంటే విలువైంది ఉందట దేవుని దగ్గర. మీరు అపరంజి గొప్పది అనుకుంటారా? దానికంటే విలువైంది దేవుని దగ్గర ఉందట. ఇంకేమన్నాడు? ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడు గొప్పది అన్నాడండి, దొడ్డది అన్నాడండి. అర్థమవుతుందా? మీరు వెండి అనుకుంటున్నారా, లేదా బంగారం అనుకుంటున్నారా, డబ్బు అనుకుంటున్నారా? ఇవేవి దానికంటే విలువైనవి మీకు ఇస్తాను అన్నాడండి. ఇంకా కింద చదవండి. అన్నాడు 20వ వచనం. నీతి మార్గమునందున న్యాయ మార్గమునందును నేను నడుచున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్నాడు. అంటే ఇక్కడ దేవునికి కావాల్సింది నీతి మార్గము, న్యాయ మార్గం, ఆయన యొక్క మార్గంలో అవి. ఆయన మార్గములో మనం నడిస్తే, ఆయన ప్రేమిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యోసేపునే కాదు, మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఎందుకంటే
మనం నీతిగా నడుస్తున్నాం కదా, అక్రమంగా మనం ఏం చేయట్లేదు కదా, అన్యాయంగా చేయట్లేదు కదా, అబద్ధమాడి ఏం చేయట్లేదు కదా, ఏమండి, అబద్ధం ఆడట్లేదు కదా. పాపము చేయవలసి వస్తే ఆ పాపానికి దూరంగా పారిపోతున్నాం కదా. ఇవన్నీ మన జీవితంలో దేవుడు కొలమానంగా తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడండి? ఏమన్నాడు? నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్నాడు. అంటే దారిద్ర్యము ఐశ్వర్యము ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు ఉన్నాయి. పెంట కుప్పల నుంచి ఉన్నతమైన సింహాసనం మీదకి ఎవరు తీసుకెళ్తాడంటే దేవుడు తీసుకెళ్తాడు. అంతకన్నా గొప్పవి ఇస్తాడండి. ఈరోజు మనం అనుకున్నటువంటి సింహాసనాలు కాదు, మనం అనుకున్నటువంటి బంగారం కాదు, వెండి కాదు, అంతకంటే గొప్పవి. నీతి అన్నాడండి. ఇంకా అంతకంటే గొప్పది లేదు. ఎందుకంటే వెండి మనతో రాదు, బంగారం మనతో రాదు, డబ్బు మనతో రాదు, కానీ మన క్రియలు మన వెంట వస్తాయంట. ఏమండి? మనం చేసినటువంటి క్రియలు, మనం చేసిన పనులు, మనం ఎలా జీవించామో ఈరోజు ఈ లోకం మన గురించి చెప్పుకోవాలన్నా వేటి గురించి ఏం చెప్తాయండి? మంచి అయితే మంచి చెప్తుంది, చెడు అయితే చెడు చెప్తుంది. ఇప్పుడు మన జీవితంలో మిగిల్చిపోవలసినవి ఏమండి? చెడా మంచా? మంచి మిగిల్చిపోవాలండి మనం దేవుని పిల్లలుగా, మర్చిపోకండి. కనుక 2 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం 2 విషయాలు. జనులను సజీవులుగాను మృతులుగాను దేవుడు చేస్తాడు. దేవుని దగ్గరే మన యొక్క జీవం ఉంది, దేవుని చేతిలోనే మన జీవం ఉంది, దేవుడే మనల్ని కాపాడుతున్నాడు అన్న విషయం హన్న తెలుసుకుంది, మనం తెలుసుకోవాలి. రెండోది, దరిద్రులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసేవాడు దేవుడే. ఇప్పుడు దారిద్ర్యం పొందాలన్నా ఐశ్వర్యం పొందాలన్నా మన చేతిలో ఉంది. అక్కడ జీవం పొందాలన్నా మరణం పొందాలన్నా మన చేతిలో కూడా ఉంది, దేవుని చేతిలో ఉంది. అట్ ద సేమ్ టైం మన చేతిలో ఉంది. మన నాలుకను కాపాడుకుని మన నోటిని భద్రపరచుకుంటే మంచి దినములు చూస్తామని నేర్చుకున్నాం. ఇక్కడ మనము కూడా ఇక్కడ చూస్తే రెండోది ఏంటంటే దరిద్రులు అవ్వాలన్నా అలాగే గొప్పవారు అవ్వాలన్నా మన చేతిలో ఉంది. దరిద్రులు అవ్వటానికి మనకున్నది, మనకిచ్చింది, దేవుడిచ్చింది, దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దాన్ని వ్యర్థం చేసుకున్నాం అనుకోండి, దాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మనం దరిద్రులు అవ్వకపోతాం. ఈజీ. ఒక మేన ఇచ్చినటువంటి లేకపోతే ఒక ధ్యానారం పొందినటువంటి వాడు అదే స్థితి కలిగి ఉన్నాడు. మనం అంత స్థితి ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఉన్నత స్థితి 5 దానాలు ఇచ్చినటువంటి వాడు వ్యాపారం చేసి 5 దానాలు సంపాదించినటువంటి రీతిగా మనం కూడా మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని ఉన్నతముగా తీర్చిదిద్దుకునేటువంటి వారు ఉండాలి. దేవుడు కోరుకున్నది అదే. కనుక మరి హన్న తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు 4 ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఒకటి, మన దేవుడు పరిశుద్ధ దేవుడు, అంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవరు లేరు. ఆయన అంటే అనంత జ్ఞాని ఇంకెవరు లేరు. ఆయన ఏముంది? మరణాన్నైనా జీవాన్ని దయచేసేవాడు ఆయనే, ఐశ్వర్యాన్ని దారిద్ర్యాన్ని దయచేసేవాడు ఆయనే అనే విషయాలు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. అన్న తన యొక్క జీవితంలో దేవుని గురించి చెప్పినటువంటివి 3 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా వారం 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఇంతవరకు ఓపికతో దేవుని యొక్క మాటలు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక మన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పిల్లలకు సమయాలు 1 గ్రంథం 2వ అధ్యాయం మరి తండ్రి, మరి 2వ అధ్యాయంలో హన్న మీ గురించి పలికినటువంటి గంభీరమైన సత్యాలను మా తండ్రి నీ పిల్లలకు వివరిస్తున్నాను. 4 విషయాలు మేము నేర్చుకున్నాం. 4 విషయాలు మా జీవితాలకు గుణపాఠాలు. 4 విషయాలు మా తండ్రి మిమ్మల్ని గూర్చినటువంటి పలికినటువంటి మాటలు. 4 విషయాలు మా జీవితంలో మేము అలవర్చుకోవాల్సినటువంటి మాటలు. మా తండ్రి మేము మర్చిపోయేటువంటి వారం కాకుండా, విడిచేటువంటి వారం కాకుండా మా తండ్రి మా జీవితంలో మేము అనుసరించి మీ యొక్క మాటల ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయండి. విన్నటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.